డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల్ 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ మీద బయటకు రావటం జరిగింది. ఇక్కడ ఆయన బయటకు వచ్చిన తరువాత ప్రజల్లోంచి వచ్చిన ఆదరణ కానీ మిగతా వీటన్నిటినీ చూసిన తరువాత అక్కడ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడుకి లభిస్తున్న ఆదరణని వీటన్నిటినీ చూసిన తరువాత బీజేపీ పార్టీ పైనున్న నాయకులు అంటే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమి నిర్ణయించుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆంధ్రదేశం అంతటా తలెత్తింది. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా బీజేపీ మెడకే ఎక్కువ చుట్టుకుంది. ప్రజలందరూ బీజేపీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇద్దరు పెద్దలు వాళ్ళ అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగే పనే లేదు అని గట్టిగా నిర్ణయం చేసుకొని ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఇంకా అధపాతాళానికి తొక్కేసే లాంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అరెస్టు ముందు వరకు తెలంగాణలో మాకెంతో కొంత బలం ఉంది అని చెప్పుకునే నాయకులందరూ కూడా మొత్తానికి మొత్తం అందరూ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము పాలు పంచుకోం, మేము పోటీ చెయ్యలేం అని చెప్పే స్థాయికి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు జరగగానే ఈ తెలంగాణలో నుంచి ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది పైకి ఇన్ఫర్మేషన్ పంపించారు. బాబు అరెస్టు ఇక్కడ టోటల్గా డ్యామేజీ తెచ్చిపెట్టింది అనే విషయంలోనూ ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్లో కానీ టీడీపీ ఓటర్లు లేదా టీడీపీ అభిమానుల్లో కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు కకావికలం చేసేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అందున రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇక మన దక్షిణ భారతదేశంలో మనకి ఒక్క సీటు కూడా మనది ఉండే అవకాశమే లేదు అనే విషయాన్ని కూడా పైకి ప్రస్ఫుటంగా చెప్పటం మొదలుపెట్టారు. దాంతో ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొంత ప్రెషరు ఈ ఇద్దరికి రావటం మొదలుపెట్టింది. కానీ నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఆయన్నే అంటి పెట్టుకొని ఉంటాము మేము అని ఆయన భీష్మించి కూర్చున్నాడు. కానీ అమిత్ షా మాత్రం ఒకంత పార్టీ పరిస్థితుల్ని చక్కబెట్టవలసిన వ్యక్తి అమిత్ షా కాబట్టి ఆయన ఒకంత మెత్తబడినట్టుగా కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదులుకోవడానికి వాళ్ళిద్దరిలో ఎవరికి ఇష్టం లేదు అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రిలీజ్ తరువాత ప్రజల్లోంచి వస్తున్న ఆదరణ తెలుగు ప్రజానీకం మొత్తంలో ముక్త కంఠంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం, అది బీజేపీయే చేపించింది అనే మాటలని తీసి పక్కన పెట్టడం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధరేశ్వరి గారికి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయండి, దాంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్కు కూడా వ్యతిరేకంగా ఉన్నాము అనే సంకేతాలు పంపించండి అని ఆవిడకి ఒక పనిని పురమాయించారు. ఆవిడ కూడా మద్యం కుంభకోణం అని, ఇసుక కుంభకోణం అని ఇట్లాంటివన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణ జరిపించాలని మళ్ళీ తీసుకెళ్లి ఇదే అమిత్ షా గారికి ఇస్తే ఆయన మాత్రం ఆ పిటిషన్ని పక్కన పెట్టాడు. మరి సిబిఐకి ఎందుకు ఆయన పంపించలేదో, లేకపోతే సిబిఐ విచారణ జరిపించండి అని ఇంటర్నల్గానైనా ఒక ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూసి ఆ తర్వాత దానికి తగ్గ చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఆయన ఏం తీసుకోలే. అదే ఢిల్లీలో అయితే ముందుగా వెళ్ళిపోయి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, ఆ తరువాత ఎటువంటి ఆధారం దొరక్కపోవటం, మనీ ట్రయల్కి కూడా ఆధారాలు లేక ఆయన 8 నెలల పాటు ఏదో విధంగా జైల్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఏ విధమైన పురోగతి కనిపించలేదు. మరి అలాంటి పరిస్థితులే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కూడా ఇక్కడ మద్యం విధానంలో బోలెడన్ని అవకతవకలు జరుగుతున్నాయని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే సంవత్సరానికి 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్తున్నాయి అని ఆరోపించిన తరువాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే 100 కోట్లే ఆ స్కాము. యాక్చువల్గా ఇక్కడ దాంతో పోలిస్తే అది ఏమాత్రం 0.1% కూడా
లేదేమో అనుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు. మరి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పునంటే చూడండి, 1,50,000 కోట్లు దాటిపోయినాయి. మరి దాన్ని అంతటినీ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోనే ఉన్నాయి అని ఆరోపిస్తుంటే మరి దీని మీద ఎందుకు సిబిఐ విచారణ జరగడం లేదు అనంటే తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఉన్న బంధం ఎస్టాబ్లిష్ అవుతూనే కనిపిస్తుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మేము లేము అని చెప్పే ప్రయత్నాలు ఎంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ప్రస్ఫుటంగా ఒక్క విషయాన్ని ఖచ్చితంగా నమ్మటం మొదలుపెట్టారు, ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు బీజేపీ పనే అని. దాంతో పాటుగా ఇక దేశంలో కూడా బీజేపీ అంటే కొంచెం ఏహ్యభావం కనిపిస్తోంది. బీజేపీకి పోయినసారి వాళ్ళే సొంతగా అధికారంలోకి రాగలిగినన్ని సీట్లు ఇచ్చిన ఇదే ప్రజలు ఈసారి అన్ని సీట్లు ఇవ్వటం కష్టం. అందుకనే ఎన్డీఏని మళ్ళీ దుమ్ము దులిపి బయటకు తీశారు. కానీ ఎన్డీఏలో ఎవరున్నారు అనంటే మొత్తం అందరినీ మూకుమ్మడిగా ఎళ్ళగొట్టేసిన తర్వాత బలం ఉన్న నాయకులను అందరినీ ఏదో విధంగా పుల్లబెట్టి పంపించేసిన తర్వాత ఆ రాష్ట్రాల్లో వాళ్ళని బాగా ఇబ్బందులకు గురి చేసిన తరువాత ఇప్పుడు ఎన్డీఏలోకి బలమైన నాయకులు ఎవరు వస్తారు? బీజేపీ తప్ప ఎవరూ లేరు. కానీ ఇండియా కూటమి, ఎన్డీఏకి ఆపోజిట్గా ఇండియా కూటమి బయలుదేరింది. అందులో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నంత బలం లేకపోయినప్పటికీ వీరికి మొత్తంగా ఉన్న బలాన్ని సరిసమానం చేయగలిగిన మిగతా చిన్న చిన్న రాష్ట్రాల నుంచి ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా కొన్ని ప్రభావం చూపగలిగిన పార్టీలు కానీ అందులో ఉండటం మూలాన ఇప్పుడు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ బలం చెరి సమానంగా ఉంది. ఇక ఈ ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేని వాళ్ళ బలం కావాలి అని అనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఇలాంటివి మాత్రమే మిగిలిన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి మొత్తం పరువంతా పోగొట్టేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలుస్తారా గెలవరా అనే అంశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉంటే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కొంత బలాన్ని సంపాదించి దాన్ని బీజేపీ పార్టీకి ఇచ్చే విధంగా ఎక్కడ కనిపిస్తోంది అంటే తిరిగి తిరిగి బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు వద్దకే రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని జరిగిన తరువాత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వైపు వెళ్తాడా? బీజేపీ పార్టీతో సఖ్యంగా ఉండటం కోసం ఈ 2019 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ అరెస్టు తరువాత నుంచి మారిపోయారు. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి నేను మెజరబుల్ ట్రీట్మెంట్ చూపిస్తాను అని చెప్పినప్పటికీ ఆయన చెప్పని మరొక మాట ఏమిటయా అంటే పైనున్న ఆ నాయకులకు కూడా నేనంటే ఏంటో చూపిస్తాను అనే మాట కొంచెం చూచాయగానే వినిపిస్తోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక ఇండియా కూటమి వైపు వెళ్ళాడనుకోండి, మొత్తంగా బీజేపీ స్మాష్ అయిపోతుంది. దాన్ని ఎలాగోలా తప్పించుకోవటం కోసం ఇప్పుడు అమిత్ షా మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.